సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతి సెకండ్ సినిమాగా డాకు మహారాజ్ రిలీజ్ అయింది. డాకు మాస్ మానియాను థియేటర్ లో నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో బాలయ్య బాబు పిక్చర్ మిగతా 2 సినిమాలకు ఎలాంటి పోటీని ఇవ్వబోతోంది? గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, బాలయ్య మార్కుతో తెరకెక్కిన బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ 3 సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ఫ్యాన్స్ ని సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయనే సంగతి తెలిసిందే. తాజాగా అదే లిస్ట్ లోకి పండగ సినిమా డాకు మహారాజ్ వచ్చి చేరిపోయింది. డాకు మహారాజ్ తో బాలయ్య ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యాన్స్ కి అందింది. దర్శకుడు బాబీ నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న హిట్ ను అందించారని చెప్పాలి. డాకు మహారాజ్ సినిమాలో ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి బాలయ్య మార్క్ డైలాగ్స్ కు సినిమాలో కొదవేలేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్స్ లు సగటి సినీ ప్రేక్షకులకు తెగ నచ్చాయి. బాలయ్య రోల్స్ ను పవర్ఫుల్ గా తీర్చిదిద్దిన బాబీ సినిమాలు గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆ మాటకొస్తే ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సరిగ్గా ఇక్కడే నేటి తరం ఆడియన్స్ కి సినిమా నచ్చేలా చేసింది. ఇక స్టోరీ పరంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఫేస్ చేయడానికి సీతారాం డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు? బాలయ్య పోషించిన మరో పాత్ర నానాజీ ఎవరు? డాకు మహారాజ్ చివరకు తన లక్ష్యాలను సాధించాడా లేదా అన్నదే తెరపై చూడాలి. బాలయ్య సినిమాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు పెట్టాలని, ఎలివేషన్ సీక్వెన్సులు కావాలని ఫీల్ అవుతారు. ఇవి కోరుకుని సినిమా చూసే ఫ్యాన్స్ ను డాకు మహారాజ్ పండక్కి ఫుల్ మీల్స్ అందించిందనేది ట్రేడ్ టాక్. సంక్రాంతి లో నిలిచిన 3 సినిమాల్లో డాకు మహారాజ్ ఎందుకంత స్పెషల్ అయ్యాడు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సన్నివేశాలు సినిమా రిజల్ట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? మళ్లీ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబే అవుతాడు అనే దాంట్లో నిజమెంత? నిజానికి డాకు మహారాజ్ కు బాబీ తీసుకున్న కథ రొటీనే. అయితే దానికి బాబీ చక్రవర్తి కలిసి చేసుకున్న స్క్రీన్ ప్లే సినిమాను నడిపించింది. ఇక్కడ కథ కంటే టేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దీనికి విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ వర్కౌట్ అయింది. సినిమాలో కీలకమైన ఎపిసోడ్లను సాలిడ్ గా తీర్చిదిద్దాడు. హీరో ఎలివేషన్స్ కు డోకా లేకుండా చూసుకున్నాడు. ఒక రకంగా బాలయ్య ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకునే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. డాకు మహారాజ్ సినిమాలో బాబీ డియోల్ మైనింగ్ కింగ్ గా అతరగొట్టాడు. యానిమల్ తర్వాత కంగువాతో రాని ఇమేజ్ డాకుతో బాబీకి సౌత్ లో వస్తుందనే చెప్పాలి. దర్శకుడు బాబీ డియోల్ కి ఇచ్చిన ఎలివేషన్స్ బీసీ సెంటర్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా వాళ్లు తమ రోల్స్ కు న్యాయం చేశారు. తమన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు. బీజిఎం మ్యాటర్ లో తమన్తానికెవరూ సాటిరారని ఈ సినిమాతో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు లాగ్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ ప్రేక్షకులను మరింతగా మెప్పిస్తుంది. సీనియర్ హీరో బాలయ్యను వయసుకు తగ్గ పాత్రలో చూపించడంతో పాటు ప్రేక్షకులను మెప్పించే విషయంలో బాబీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి మంచి మాస్ సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు డాకు మహారాజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.